హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము ఎగ్ పఫ్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎగ్ పఫ్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నెలో ఒక 5 ఎగ్స్ వేసుకొని ఇందులోనే సరిపడిన నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఎగ్స్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని పూర్తిగా చల్లారిన తర్వాత పైనున్న చెక్కు మొత్తాన్ని తీసేయాలి. ఇలా మొత్తాన్ని చెక్కు తీసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఇలా తీసి పెట్టుకున్న ఎగ్స్ని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇదే విధంగా మొత్తాన్ని కట్ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఒకేసారి నీళ్ళు మొత్తం పోసి కలుపుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇంత సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని 4 భాగాలుగా డివైడ్ చేసుకుంటున్నాను. ఇలా 4 భాగాలుగా డివైడ్ చేసుకున్న తర్వాత దీని మీద 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని దీని మీద మూత పెట్టి దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం వాటర్ కూడా పోసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన ఉంచుకోండి. ఇలా కలుపుకున్న పిండిని మనము ఎగ్ పఫ్ని ఫోల్డ్ చేసేటప్పుడు అతికించడానికి వాడతామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇందులోని ఒక పచ్చిమిర్చిని, కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న మసాలా మొత్తాన్ని ఉల్లిపాయల్లో కలిసే విధంగా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని తీసుకొని ఈ పిండికి పొడి పిండిని 2 సైడ్లకి అప్లై చేసుకుంటూ పల్చటి చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా పల్చటి చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకొని దీన్ని పక్కన ఉంచుకొని ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చపాతీలను తయారు చేసుకోవాలి. ఇలా అన్నిటిని రెడీ చేసుకొని పొడిపిండి అప్లై చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకున్న తర్వాత ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి ఈక్వల్గా. ఇలా 4 సైడ్స్ ఉన్న ఎడ్జెస్ మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు పఫ్కి కావాల్సిన సైజులో షీట్స్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని దీని మధ్యలో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న స్టఫింగ్ని ఉడికించుకున్న హాఫ్ ఎగ్ని పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని ఈ ఎడ్జెస్కి మనం ముందుగా మైదా పిండి వాటర్ పోసుకొని కలుపుకొని పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని అప్లై చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే పఫ్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, ఎగ్ పఫ్ సింపుల్ ఫోల్డింగ్ని ఎలా తయారు చేసుకోవాలో. ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న ఎగ్ పఫ్ మొత్తాన్ని పక్కన ఉంచుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకొని రెడీ చేసుకున్న ఎగ్ పఫ్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచుకొని ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి.
ఇలా అన్నిటిని రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే సింపుల్ ఫోల్డింగ్ తోటి ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న ఎగ్ పఫ్ అయితే టేస్ట్ చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.